నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా భూభారతి చట్టం. కలెక్టర్ కార్యాలయంలో మండుటెండలో దీక్ష చేయనున్న హుస్సేన్. ఇందిరమ్మ పథకంలో తప్పులు, సామాజిక న్యాయం ఎక్కడ? బోడుప్పల్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన భువనగిరి ఎమ్మెల్యే. రెండవ రోజు చెట్టు కింద కూర్చొని నిరసన తెలిపిన ఎమ్మెల్యే. కోటీశ్వరుడైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి క్యాంపు కార్యాలయం లేకపోవడం బాధాకరం. బెల్లంపల్లి మైనార్టీ ఇంటర్ విద్యార్థులను సన్మానించిన వన్ టౌన్ సిఐ. మద్దినాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలు తొలగించాలన్న పులివర్తి నాని. జర్నలిస్టుల పిల్లలకు కంప్యూటర్ శిక్షణ. మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. రైతులకి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా భూభారతి చట్టం రూపొందించారని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిలలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. భూముల సమస్య సులభంగా పరిష్కారం కోసం మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందన్నారు. గత ధరణి పోర్టళ్లలో రెవెన్యూ అధికారులకు ఏమాత్రం అధికారం అవకాశం లేకుండా ఉండేదని తెలిపారు. నూతన చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశ అనుసారం త్వరలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి గ్రామ సమస్యల వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. అన్యక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ లో 28న నిరాహార దీక్ష చేపట్టనున్న హుస్సేన్. కలెక్టరేట్ కార్యాలయంలో మండుటెండలో దీక్ష చేయనున్న సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ తెలిపారు. కోదాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలం అన్యక్రాంతం అయిందని, తాను గత ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ వ్యక్తిగతంగా ఎవరిపైన ఎలాంటి స్వార్థం లేదని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు ఉండి కూడా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రి స్థలం కబ్జాకు గురి కావడం, దానికి పాల్పడిన అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండడం క్షమించరాని నేరం అని పేర్కొన్నారు. కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ విషయంగా మాట్లాడాలంటే దాదాపు 2200 రోజులైందండి నేను కంప్లైంట్ చేసి దాని మీద. ఏమిటి నా కంప్లైంట్ అంటే, హాస్పిటలు ప్రస్తుతము ఉండబడినటువంటి ఏరియా ఎకరాలు 2 బదులుగా 130 కుంటల్లోనే నిర్మాణం జరిగింది. తక్కువ ఉన్నది హాస్పిటల్కి. ఇది మొదటి నుంచి అలాగనే ఉంది. కానీ ఆ పట్టేదారు యొక్క వారసులు మాకు 23 కుంటలు హాస్పిటల్ ఆక్రమించుకుంది అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత సరే, కోర్టు ఇచ్చినటువంటి నివేదికలు, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఏమిటి అంటే తప్పుడు నివేదికలు ఇచ్చారు. మరి తప్పుడు నివేదికలు ఇచ్చారని మీరు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను కాదు, స్టేట్ సర్వే కమిషనర్ 2000 సంవత్సరంలో 11 మంది బృందంతో, 2 జాయింట్ కలెక్టర్లు, ఎంతోమంది హైయర్ అఫీషియల్స్ తోటి 2000 సంవత్సరంలో సర్వే చేసి ఈ ఆరోపణల ప్రకారంగా ఇందులో 149వ సర్వే నంబర్లో ఏ ఒక్కరి భూమి లేదు అని ధృవీకరిస్తూ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని, వాళ్ళకి అసలు ఈ యొక్క ఎన్ఎస్పి భూమి కానివ్వండి,
హాస్పిటల్కి కానివ్వండి, దాదాపు 40 సంవత్సరాలు రికార్డ్స్లో వాళ్ళ పేరు లేకుండా చేశారు. ఇది చాలా అన్యాయం చేశారని ఆ రిపోర్ట్లో పేర్కొనబడింది. అదొక్కటే కాకుండా పట్టేదారు నాగుబండి వీరయ్య గారు 1975లో సీలింగ్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ సీలింగ్ డిక్లరేషన్లో సవివరంగా ఈ మాకు 149లో ఎలాంటి భూమి లేదు అని కూడా వారు ఇచ్చారు. ఇంకా మనము ఈ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటంటే హాస్పిటల్లో కేవలం 130 కుంటలే ఉంది అంటూ కూడా మరి కోర్టు ఉత్తర్వు ఏమిచ్చింది? హాస్పిటల్ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి భూమిని కొలిసి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని ఆదేశించింది. కానీ నాలాగా మీరు అక్కడికి వచ్చి ఎండలో ఇబ్బంది పడవద్దు, నేను ఒక్కడే అక్కడికి వెళ్తున్నాను. ఇది నా విజ్ఞప్తి. స్టాఫ్ విషయంలో కావచ్చు, టెస్ట్ విషయంలో కావచ్చు, అన్ని తర్వాత బిల్డింగ్ విషయంలో కావచ్చు, అంబులెన్స్ విషయంలో కావచ్చు, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సోదర పండితులకు సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా పొడుగుసిన గారు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అసలు హాస్పిటళ్ళల్లో వ్యవహారాలే కాకుండా ఆ హాస్పిటల్కి ఇచ్చిన విలువైన భూమి కూడా, కోట్లాది రూపాయల విలువైన భూమి కూడా మరి పరుల పాలైందని చెప్పేసి మరి ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు అటు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఇటు ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి అంతా ఎన్నిసార్లు నిర్ణయించినప్పటికీ కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. మరి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులకి, ఇటు అధికారులకు కూడా ఉన్నది. మరి దీని మీద వారు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరి ఇక టాప్ చివరికి అంకానికి వచ్చింది. ఎందుకంటే అంటే ఇప్పుడు హాస్పిటల్ 100 హాస్పిటల్ నిర్మిస్తున్నారు. అది నిర్మాణం అయిపోతే అన్యాక్రాంతమైన భూమి ఎట్టి బస్సులు కూడా మళ్ళీ హాస్పిటల్కి రాదు. కాబట్టి హాస్పిటల్ నిర్మాణం జరిగే సమయంలోనే ఈ అన్ని రకాలుగా అటు ప్రెస్ వాళ్ళు, ఇటు సామాజిక కార్యకర్తలు, అటు రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా శక్తి మేరకు ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని కాపాడే తరుణం ఆసన్నమైన క్రమంలో మరి హుస్సేన్ గారు మరి గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు. తన ప్రాణాలని సైతం ధారపోసైనప్పటికీ కూడా మరి ప్రభుత్వ హాస్పిటల్కి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ హాస్పిటల్కి కేటాయించేలా ఉద్యమం చేస్తారని చెప్పి ముందుకు వచ్చారు. ఆ విషయాన్ని మరి మీ అందరికీ కూడా విన్నవించి మీ యొక్క సహాయ సహకారాలు కోరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో నేను కూడా ఏదో చెప్తారు కదా వృధాభక్తిగా మరి మన ఇంట్లో సమస్య ఏర్పాటు చేసిన నా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. మరి ఇప్పుడు తను చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, మరి అక్కడ జరిగిన భూమి అన్యాక్రాంతంలో ఎవరెవరు రాష్ట్రం ఉన్నది, మరి దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు, తర్వాత దాన్ని కాపాడటం కోసం మరి మీ చేయబోయే ఉద్యమాన్ని సవివరంగా విలేకరుల మిత్రులకి. ఇందిరమ్మ పథకంలో తప్పులు, కమిటీల నియామకంలో రాజకీయం, ఇక సమన్యాయం ఎప్పుడు జరుగుతోంది ఈ ప్రజా పాలనలో అని ప్రశ్నిస్తున్న ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య ఆవేశాన్ని చిమ్ముతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు పథకం కమిటీల ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి అధికార యంత్రాంగం పూర్తిగా రాజకీయ ఒత్తిడుల ముసుగులో వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజలు ఎన్నడూ లేని విధంగా తమ కళాన్ని ఎత్తి అధికార వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్న దృశ్యాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. బాలాజీ అనుకోడాలో జరిగిన సంఘటన ప్రజా ఆవేశానికి నిదర్శనం. బాలాజీ అనుకోడ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా అభిప్రాయాలను లెక్క చేయకుండా మనమే ఎన్నుకున్న వ్యక్తులను కమిటీల్లో పెట్టడం ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నలు గుప్పించడంతో వాగ్వాదం నెలకొంది. చివరకు ఉద్రిక్తలకు దారితీసిన ఈ సంఘటన ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి ప్రతిబింబంగా మారింది. పద్ధతుల విస్మరణ, ప్రజాస్వామ్య పరిపాలనపై ప్రహారమే గ్రామస్థాయి ప్రజల అభిప్రాయాలతో
కమిటీలను రూపొందించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు పూర్తిగా విస్మరించారు. స్థానిక ప్రజల ఆశయాలను ఖండించినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ కమిటీల్లో సామాజిక న్యాయం, లింగ సమతుల్యత, వర్గ ప్రాతినిధ్యం లేని పరిస్థితి ప్రభుత్వంపై నమ్మకాన్ని దిగజార్చేలా చేస్తోంది. ఇదేనా ఇందిరమ్మ ఇంటి కలలు? పేదల కలలు నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఓట్ల గణాంకాలను నోచుకునే రాజకీయ ఆయుధంగా మారుతుందా? అధికారులకు, రాజకీయ నాయకులకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రజల ఆకాంక్షలను తుంచిన విధానం పట్ల మండలమంతా ఇప్పుడు వ్యతిరేక స్వర్ణాలతో గర్జిస్తోంది. ఇది మౌనం కాదు, ప్రజలే మార్పుకు బీజం. ఒకప్పుడు మౌనంగా భరించేసిన ప్రజలు ఇప్పుడు గలమెత్తుతున్నారు. మా జీవితం గురించి మేమే నిర్ణయం తీసుకుంటాం, మమ్మల్ని పక్కన పెట్టే వారికి భవిష్యత్తే లేదు అనే నినాదంతో ఉద్యమాన్ని ఆరంభించారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది పాలనలో పునర్నిర్మాణానికి బీజం వేస్తున్న ప్రజా చైతన్య ధ్వని. తక్షణ సమీక్ష కమిటీల పునర్విచన ఆధారం. ఈ పరిస్థితుల్లో మండల స్థాయి అధికారులు తక్షణంగా సమగ్ర సమీక్ష జరిపి ఇప్పటికే నామినేట్ అయిన కమిటీలను రద్దు చేసి ప్రజా సమావేశాల ద్వారా కొత్త కమిటీలను నియమించే ప్రక్రియ ప్రారంభించాలి. ప్రజల అభిప్రాయాలు లేకుండా ఏర్పాటు చేసే ఏదైనా కమిటీ ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారికి నివాళులు అర్పించిన రాపోలు రాములు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించి మరణించిన వారికి నివాళులు అర్పించారు. బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు అభం శుభం తెలియని అమాయక ప్రజలపైన దాడి చేయడం తీవ్ర హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం చాలా దురదృష్టకరమని, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటుందని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్ కు బుద్ధి రావడం లేదని, భారత్ లో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా ఒక్కటేనని, ఇలాంటి సమయంలో అందరూ ఏకం కావాలని రాపోలు రాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలో సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన భువనగిరి ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు మొగలిపాక పుష్ప, వారి కుమారుడు అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మరి అట్లే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క ఇంద్రమిల్లు మొదలైనవి, ఒక పక్క రేషన్ కార్డులు మొదలుపెట్టినాం. మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా ఈ సన్నబియ్యం కార్యక్రమం మాత్రం చాలా సంతోషకరమైంది. ఇప్పుడు మా ఇంటికి వస్తే పుష్పమ్మ వారి ఇంటికి ఇంద్రియాల మా అనిల్ కానీ వాళ్ళ చెల్లె వాళ్ళ సంతోషాన్ని వెలిపిస్తుంది. మేము కూడా వాళ్ళతో పాటు తిని ఈ సంతోషంలో భాగస్వాములం కావాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమం, ఈ సన్నబియ్యం కార్యక్రమం అనేది వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. క్యాంపు కార్యాలయానికి స్థలం కేటాయించమని అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న కలెక్టర్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి.
గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్ కు నేరుగా కలుసుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం స్థలం కేటాయించమని కోరినా కలెక్టర్ నుండి ఎటువంటి స్పందన లేదని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట రెండో రోజు చెట్టు కింద కూర్చొని ఎమ్మెల్యే తన నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ సర్కిల్లో సర్వే నెంబర్ 582, 583లో కొంతమంది యథేచ్ఛగా కబ్జా చేసుకుని ఇసుక కుప్పలు వేస్తున్నా, సదరు స్థలాన్ని అద్దెకు ఇస్తున్నా జిల్లా కలెక్టర్ మాత్రం కబ్జాకి గురైన స్థలాన్ని అడ్డుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. జోనల్ కమిషనర్ డీసీను ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయానికి స్థలం కేటాయించమంటే వారి మాటలను పెడచెవుల పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నిర్వహించిన రచ్చబండ జన్మభూమి కార్యక్రమాల విధంగా తాను కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట చెట్టు కింద కూర్చొని పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, మాజీ ఏకే మురుగేష్, జీకే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గారు దాని మీద మీనమేషాలు లెక్క పెడుతుండు, కబ్జాలకు ఆయన ఊతమిస్తుండు. గాని మీకు ఉదాహరణకు 582, 583 అని యుఎల్సి ల్యాండ్ అల్వాల్లో ఉంది, 37 ఎకరాలు. దాని డబుల్ బెంచ్ తీర్పు వచ్చినాక 4 నెలలలో ఎంక్వైరీ చేసి కోర్టుకు చెప్పమన్నాడు, గవర్నమెంట్ కి ఇమ్మన్నాడు. అది చేయట్లా, ఆడ కబ్జాలకు యుధేచ్ఛగా చేయనిస్తుండు. ఇంకోటి 481, 435 అనే సర్వే నంబర్లు మన అల్వాల్ దగ్గర ఉన్నాయి. వాటిలో భూదాన్ ల్యాండ్, దాంట్లో బస్సులు పెట్టుకుంటున్నారు కిరాయిలకు ఇచ్చి, భూదాన్ ల్యాండ్ లో అలా ఉష్క కుప్పలు వేసుకుంటున్నారు, కిరాయిలు వసూలు చేసుకుంటున్నారు. దాన్ని మా క్రికెట్ గ్రౌండ్ గురించో ఇతరాతర ఇంకో గ్రౌండ్ గురించి ఏమంటే కలెక్టర్ గారు స్పందించరు. మరి ఒక ఆఫీస్ గురించి అడిగి మరి ఏమన్నా ఆఫీస్ గురించి ఏం చేస్తుండ్రు సార్ అంటే దాని గురించి ఏ రకమైనటువంటి చర్యలు ఆయన చేపట్టాడు. మల్టిపుల్ టైమ్స్ ఆయనకు చెప్పినాక ఒక 4-5 సార్లు పెట్టినాక ఆర్టీఐ ద్వారా నేను ఆయనను అడగాల్సి వస్తుంది, మీరు దీని మీద చర్యలు ఏం చేపడుతుండ్రు అని. సో దాని తర్వాత ఆయన ఎప్పుడో ఒక మాట ఏమన్నాడంటే మా సంబంధం లేదు, నువ్వు జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగు అంటే డీసీ గారికి విన్నవించుకున్నాం, జెడ్సీ గారిని కాలు మొక్కుతున్నాం, మన కమిషనర్ గారిని మొక్కుతున్నాం. మరి వాళ్ళు కూడా స్పందించట్లేదు. మరి ఇక్కడ సౌకర్యవంతంగానే ఉంది, నాకైతే ఏ విధంగా ఇబ్బంది అయితే ఏం లేదు. వాళ్ళు ఇవ్వకున్నా యాడ నా పదవి కాలం అంటే ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు తీర్చడానికి నేనైతే వెనకకు పోను. అది వాళ్ళు చెప్పాలే కదన్నా. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎక్కడున్నా వాళ్ళు నాకు ఒక ఆఫీస్ అయితే కట్టి ఇవ్వాలి కదా. ఇప్పుడు 119 ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వం సుమారు 117, 118 కట్టించిండ్రు. ఇక్కడ ఎందువల్ల కాలేదో నాకు తెలియదు, అది కలెక్టర్ గారు చెప్పాలి. ఇవాళ రెండో రోజు కూడా చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు డీసీ ఆఫీస్ ముంగడ చెట్టు కింద కూర్చొని ప్రజల యొక్క సమస్యలు విని అధికారులకు తెలపడం జరిగింది. వాటినన్నిటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. డీసీ గారు మళ్ళీ అధికారులందరూ కూడా ఈ పనులకు వాళ్ళ రెస్పాన్స్ చూసి తర్వాత మా యొక్క కార్యాచరణ కూడా మొదలు పెట్టుకుంటాం. ఇక ఈ మాకు ఇచ్చిన ఆఫీస్ మంచిగా మాకు సౌకర్యవంతంగా చెట్టు కింద మంచి నీడ ఉంది, మరి ఎండ తలగకుండా మంచి గాలి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్ గారు ఒక రచ్చబండ కార్యక్రమం అని పెట్టిండ్రు, ఇది మాది అదే విధంగా ఒక రచ్చబండ కార్యక్రమం అనుకోండి. మరియు మళ్ళీ లేదంటే జన్మభూమి కార్యక్రమం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిండ్రు, మా కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేసిండ్రు. వాళ్ళ స్ఫూర్తితోటి మేము కూడా ఈ యొక్క ప్రజల వద్దకే ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజాపాలన మేము డీసీ ఆఫీస్ ముంగట ఉంటే వాళ్ళకి సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు మా సమగ్ర సర్వే చేసిన మా అనేక మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటే కూడా కిందికి మీదికి వాళ్ళని తింపుతూ వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళ పని చేయించుకుంటారు, వెట్టి చాకిరి చేయించుకుంటారు వాళ్ళతోటి, బట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇలా ఇంద్రమ్మ ఇండ్ల గురించి అనేక మంది వస్తున్నారు. ఇంద్రమ్మ ఇండ్లని మరి డీసీ గారు ఏ విధంగా దాన్ని సహకరించి వాళ్ళకి ఏ విధంగా ఇండ్లు ఇప్పిస్తారో
అధికారులు చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని డీసీ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. అవి మరి డీసీ గారితో కాకపోతే జెడ్సీ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్తాము. ఒక 14 లక్షలు సుమారు యువ వికాసం అప్లికేషన్లు వచ్చినాయి. మా యొక్క మల్కాజిగిరి నుంచే సుమారు 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. మరి అది కూడా ఏ విధంగా ఇస్తామంటే, సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ అప్లికేషనే చేసుకోమన్నది, ఇంకా విధి విధానాలు మాకేం చెప్పలేదని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉంటే అనేక సమస్యలు మాకు తెలుస్తున్నాయి. ఇంకా అంటే రెగ్యులర్ గా ఉండే సమస్యలతో పాటు చిన్న చిన్న వాళ్ళకి పర్సనల్ కి సంబంధించిన సమస్యలు కూడా అనేకం వస్తున్నాయి. కాబట్టి ఇదొక అంటే వాళ్ళకి ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అనేసి నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని, ఇది 2వ రోజు ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. ఇవాళ పొద్దున ఆర్మీ అధికారులను కూడా కలవడం జరిగింది. మాకు సంబంధించి కొన్ని పనులను కూడా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్తా అన్న సందర్భం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. దాని దిక్కించి అక్కడ పోయి ఇక్కడ రావడం మూలన 2 గంటలు లేట్ అయింది. సో రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఒక మిగతా ఎమ్మెల్యేలకు సౌకర్యవంతంగా ఏ విధంగా అయితే క్యాంప్ ఆఫీసులు ఇచ్చారో, పిఏలని గవర్నమెంట్ తరఫున సమకూర్చారో, మరి ఆ విధంగా మాకు కూడా కల్పించేంత వరకు మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ ఒక 3 రోజులు మల్కాజ్గిరిలో కూర్చుంటాం, ఒక 3 రోజులు అల్వాల్లో కూర్చుంటాం. బహుశా పోలీసు వాళ్ళని కూడా పంపించినట్టుంది కేసులు పెట్టడానికి, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుండ్రని. నేను ఇక్కడ కేవలం పబ్లిక్ కి సంబంధించిన సమస్యలు వినడానికి, వాళ్ళకు ఒక పరిష్కారం చూపించడానికి వచ్చినాను. పోలీసు వాళ్ళు అది కూడా ఒక క్రైమ్ లెక్క అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కేసు పెట్టుకుంటా అంటే కూడా కేసు పెట్టుకుంటారు. గత 2 రోజుల నుండి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట తనకు క్యాంప్ ఆఫీస్ లేదంటూ చెట్టు కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అయ్యో కోటీశ్వరుడైన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది అంటూ వాపోయిన బీజేపీ కార్పొరేటర్. గత 2 రోజుల నుండి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట తనకు క్యాంప్ ఆఫీస్ లేదని చెట్టు కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని చూస్తే తనకు చాలా బాధనిపిస్తోందని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. గతంలో మల్కాజ్గిరికి ఎంతో మంది నాయకులు ప్రాతినిధ్యం వహించారని, వారు ఎప్పుడూ కార్యాలయం లేదని, ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకోలేదని అన్నారు. కార్యాలయం ఉంటేనే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు సేవ చేయగలుగుతాడు అనుకుంటే తన కార్యాలయంలో ఎమ్మెల్యేకు ఒక కుర్చీ వేస్తానని, అక్కడి నుండి పరిపాలన కొనసాగించవచ్చని ఎద్దేవా చేశారు. అది చాలకపోతే తన ఇంటిని ఎమ్మెల్యే కార్యాలయానికి కూడా ఇవ్వడానికి తాను సిద్ధమని తెలిపారు. ఎమ్మెల్యే అంటే తనకు ఎంతో అభిమానమని, కోటీశ్వరుడైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి క్యాంపు కార్యాలయం లేకపోవడం చాలా బాధాకరమని కార్పొరేటర్ శ్రావణ్ తెలిపారు. మల్కాజ్గిరిలో రాజకీయ నాయకులకు కావాల్సిన క్యాంపు కార్యాలయాల కన్నా మహిళా భవన్లు, స్పెషల్లీ ఎనేబుల్డ్ పీపుల్ కోసం వాళ్ళకు కావాల్సిన కార్యాలయాలు, లేదా మరి ఇక హాస్పిటల్ పిహెచ్సి కోసం కావాల్సిన కార్యాలయాలు, ఇట్లా ప్రభుత్వానికి నిత్యావసర అంటే నిత్యం ప్రజలకు కావాల్సిన సేవలకు సంబంధించి అనేక కార్యాలయాలు అవసరం ఉన్నాయి. ఫస్ట్ వాటిని భర్తీ చేస్తే బాగుంటుంది. మహిళా భవన్ని తీసుకెళ్ళి మహిళలకు కాకుండా ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది బహుశా కరెక్ట్ కాదనే నేను ఏం చేసిన, నా ఆఫీస్ని కూడా తీసి వాడి ఆఫీస్కే పెట్టించిన. ఇప్పుడు అది మొత్తం అంటే ఒక రూమ్ ఇస్తేనే మనం వద్దన్నాం, ఇప్పుడు మొత్తం బిల్డింగ్ ఇవ్వడం అనేది బహుశా కరెక్ట్ కాదు. వస్తాను. సో కార్పొరేటర్ శ్రావణ్ గారు ఇవాళ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు 2వ రోజు జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట, సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేదని చెప్పి అక్కడ టేబుల్ వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టిండు. సో కార్యక్రమం చేపడుతూ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్తుండంటే, సో నేను అధికారులను డీసీ గారు, జోనల్ కమిషనర్, జేసీ అందరూ కాళ్ళు మొక్కినా సో మాకు ఇంత స్థలం కేటాయిస్తలేరు, ఏది క్యాంప్ కార్యాలయం కట్టున్నారు. సో మద్దినాయనపల్లి చెరువుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, తహసీల్దార్ సంతోష్ రాయ్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి ఎంపీడీఓ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పాకాల మండలంలోని సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మద్దిరాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వెటర్నరీ అధికారులు మండలంలోని రైతులను గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి షెడ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. పాకాల మండలంలో సుమారు 890 అభివృద్ధి పనులకు 85,21,00,000 రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ప్రజలందరికీ వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించాలని మండల స్థాయి అధికారులను, సెక్రటరీలకు తెలియజేశారు. బెల్లంపల్లిలో మైనార్టీ ఇంటర్ విద్యార్థిని ఘనంగా సన్మానించిన వన్ టౌన్ సిఐ దేవయ్య. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని మైనార్టీ కళాశాల గురుకుల ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రతిభ సాధించిన ఎంపీసీ విద్యార్థిని జునేరా సభ 1000 మార్కులకు 976 మార్కులు సాధించి మహేక్ నాజీమా ఇంటర్మీడియట్ బైపీసీ 1వ సంవత్సరంలో 440 మార్కులకు 424 మార్కులు సాధించింది. వారికి తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థినికి బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్యతో ప్రతిభ సాధించిన విద్యార్థులకి శాలువాతో సత్కరించారు. అనంతరం తాజ్ బాబా వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడుతూ విద్యతోనే భవిష్యత్తు ఉంటుందని, విద్య వల్ల ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రోత్సాహాన్నిస్తున్న బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్యకి మైనార్టీ ప్రిన్సిపల్ నీలిమా మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డోన్ పట్టణంలో ఉన్న శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టుల పిల్లలకు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డోన్ పట్టణంలో ఉన్న శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గ జర్నలిస్టుల పిల్లలకు ఏ కోర్స్ అయినా కేవలం 2,000 రూపాయల ఫీజుతో శిక్షణనిస్తూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఇవ్వనుంది. కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ అధినేత ఇమిడి లక్ష్మణ్ సాయి తెలిపారు. వీటికి కావలసిన అర్హత 7వ తరగతి నుండి డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని సూచించారు. కావలసిన పత్రాలు జర్నలిస్ట్ ఐడి, పిల్లల ఆధార్ కార్డు, 4 ఫాస్ ఫోటోలు ఉండాలని తెలిపారు. అప్లై చేసుకోవడానికి శనివారం వరకు మాత్రమే సమయం ఉందని, మరిన్ని వివరాలకు శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫీస్ అడ్రస్ పాత బస్టాండ్ వద్ద కోర్టు రోడ్డును సంప్రదించవలసిందిగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ నందు ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్లో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ సోదరులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే, మరి శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి మరి కేవలము మీడియా జర్నలిస్టులందరికీ, వారి పిల్లలకు 7వ తరగతి నుంచి డిగ్రీ ఆపై చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ ట్రైనింగ్కు వాళ్ళందరూ కూడా అర్హులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి నా పేరు లక్ష్మణ్ సాయిన, శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న
లేకపోవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.